హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ సమస్యలపై జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం, డీఏఐఆర్, పీఆర్సీ బకాయిలపై చెల్లింపులపై కీలక నిర్ణయాలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్ల నిరీక్షణ, పెండింగ్ సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం తీవ్ర ఒత్తిడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు లక్షలాది మంది పెన్షనర్లు తమ దీర్ఘకాలికంగా పేరుకుపోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం మరోసారి గళం విప్పుతున్నారు. ముఖ్యంగా 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు, మధ్యంతర భృతి ఐఆర్ మంజూరు, కోట్ల రూపాయల విలువైన డీఏ బకాయిలు, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ రుణాలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి చెల్లింపుల వంటి కీలక అంశాలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన సమస్యలు మరియు ఉద్యోగ సంఘాల ఆందోళనలు: 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జాప్యం, భవిష్యత్తుపై నీలినీడలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణ జరగాల్సి ఉండగా 2023 జూలై 1 నుండి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి స్పందన ప్రకటించకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి ఈ విషయంలో ప్రభుత్వ ఉదాసీనతను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ పీఆర్సీ ఏర్పాటులో కాలయాపన చేయటం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని, వారి ఆర్థిక ప్రణాళికలు దెబ్బతింటాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి నిర్దిష్ట కాలపరిమితిలో నివేదిక తెప్పించుకొని అమలుకు కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారీగా పేరుకుపోయిన బకాయిలు, ఆర్థిక సంక్షోభంలో ఉద్యోగులు. 2018-2023 మధ్య కాలానికి సంబంధించి సుమారు 6 డీఏ బకాయిలు, గత పీఆర్సీకి సంబంధించిన ఎరియర్స్, సరెండర్ లీవ్ల చెల్లింపులు, జీపీఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఇలా అనేక రకాల చెల్లింపులు ప్రభుత్వ ఖజానాలో పేరుకుపోయాయి. ఈ మొత్తం బకాయిల విలువ సుమారు 25,000 కోట్ల రూపాయల పైగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కో ఉద్యోగికి సగటున 3-4 లక్షల రూపాయల వరకు బకాయిలు రావాల్సి ఉందని, ఇవి విడుదలైతే వారి కుటుంబ అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు కొంతమేరైనా తీరుతాయని వారు పేర్కొంటున్నారు. ఈ బకాయిల విడుదలలో జాప్యం ఉద్యోగులను తీవ్ర ఆర్థిక ఒత్తిడికి గురిచేస్తోంది. 30% మధ్యంతర భృతి ఐఆర్ ఆవశ్యకత: నూతన పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగులకు కనీసం 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఉద్యోగుల నికర వేతనంలో పెరుగుదలకు దోహదపడి ప్రస్తుత ద్రవ్యోల్బణం పరిస్థితులను తట్టుకోవడానికి సహాయపడుతుంది. ఐఆర్ అనేది ఉద్యోగుల హక్కు అని, దీనిని ప్రకటించడంలో ప్రభుత్వం జాప్యం చేయడం తగదని వారు స్పష్టం చేస్తున్నారు. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ సమావేశం అనివార్యం. ఉద్యోగుల సమస్యలపై చర్చించి సామరస్యపూర్వక పరిష్కారాలు కనుగొనేందుకు అత్యంత కీలకమైన నివేదిక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం జేఏసీ సమావేశాలను నిర్వహించడం లేదని, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదని కాకర్ల వెంకట్రామరెడ్డి ఆరోపించారు. సో, ఈ మధ్య మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ కూడా ఏర్పాటైతే చేయలేదు. ఇక పెండింగ్ సమస్యలన్నిటినీ ఈ తరహాలో సమగ్రంగా చర్చించేందుకు తక్షణమే జేఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నిర్దిష్ట డిమాండ్లు: తక్షణ పీఆర్సీ ఏర్పాటు మరియు అమలు, 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి కాలపరిమితితో కూడిన నివేదికను తెప్పించుకొని సిఫార్సులు అమలు చేయాలి. 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన: తక్షణ ఆర్థిక ఉపశమనంగా 30% ఐఆర్ ప్రకటించి వెంటనే చెల్లించాలి. బకాయిల విడుదల:
2018-23 మధ్య కాలానికి సంబంధించి డీఏ బకాయిలు, పీఆర్సీ ఎరియర్స్, సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలి. మెడికల్ బిల్లుల క్లియరెన్స్ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలి మరియు ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలి. పెండింగ్ చెల్లింపులపై కాలపరిమితి బకాయిల చెల్లింపులకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్దేశించి ఆలోగా చెల్లింపులు జరిగేలాగా చూడాలి. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలి. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలనే డిమాండ్ను ప్రభుత్వం సానుభూతితో పరిశీలించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి మరియు భవిష్యత్ కార్యాచరణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల మరియు పెన్షనర్ల న్యాయమైన సమస్యలను అర్థం చేసుకుని వారి ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం ద్వారా సమస్యలను చర్చించి ఉద్యోగ సంఘాల డిమాండ్లను గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో తమ డిమాండ్ల సాధన కోసం దశల వారీగా ప్రణాళికాబద్ధంగా ఆందోళనలు, ఉద్యమాలు చేపట్టడానికి కూడా వెనుకాడబోమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్రంలో ఉద్యోగ ప్రభుత్వ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం సత్వరమే స్పందించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అశాంతిని తొలగించి సుపరిపాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.